వెల్కమ్ టు మై ఛానల్ శశి శ్రీనివాస్. ఈరోజు అయితే ఇంట్లోనే కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొత్తిమీరని తీసుకొచ్చి దాన్ని కాడలు వదిలేసి ఆకులు మొత్తం వేరేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరనంతా 2 times వాటర్లోనే కడిగి ఆ కొత్తిమీరనంతా నీళ్ళు వార్చి ఒక ప్లేట్లోనే అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి అయితే ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఒక ఎల్లుల్లిపాయ రవ్వ మొత్తం కూడా తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి వేడైన తర్వాత నూనె లేకుండా దోరగా అయితే వేపేసుకోవాలి. చూసారా ఇలాగా వేపిన దాన్ని చల్లార్చడానికి పక్కనైతే పెట్టేసుకుందాం. మళ్ళీ అదే కళాయిలోని ఇందాక కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకుంటూ వాటర్ ఇంకే వరకు కూడా మగ్గనిద్దాం. అలా మగ్గనిచ్చిస్తేనే కొత్తిమీర నిల్వ ఉంటుందండి. అందులో 2 టమాటా కట్ చేసుకొని వేసుకొని అందులోనే 1 స్పూను పసుపు కూడా వేసి మూతనైతే పెట్టేసుకుందాం. ఎందుకంటే వాటర్ ఇంకిపోతేనే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కలిపిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడే ఆయిల్ వేస్తే పచ్చడి అనేది పచ్చివాసన వస్తుంది. అలా 5 minutes మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేపాలండి. అలా వేపిన తర్వాత చూసారా ఇలా వేపిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర తీసుకొని దాన్ని రోట్లో వేసి మెత్తగా అయితే నూరుకోవాలి. అలా మెత్తగా నూరిన తర్వాత మనం వేపుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని రోట్లోనైతే నూరుకోవాలి. అలా రోట్లో నూరుకుంటూ మెత్తగా వచ్చే వరకు నూరుకొని 5 నిమిషాల తర్వాత మెత్తగా అయిపోతుంది. ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత దాన్ని అయితే పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే ఒక 5 days అయినా నిల్వ ఉంటుందండి. ముందుగా పోపుగా ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూను పోపులు, 2 ఎండుమిరపకాయలు, ఒక 2 కరివేపాకు రెవ్వలు వేసుకొని పోపుని అయితే వేసేసుకుందాం. అలా పోపుని వేడివేడిగా ఉన్నప్పుడే పచ్చళ్ళలో వేసుకుంటే ఒక 5 days వరకు నిల్వ ఉంటుందండి. అందులోని కొద్దిగా వేడివేడి అన్నం తీసుకొని అందులో కొత్తిమీర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.